జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కులాలు, ప్రాంతాల ఆధారంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసిందని సమాచారం. పైకి బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందనిపించిన అంతర్గతంగా మిత్రపక్షాలతో కలిసి పద్ధతి ప్రకారం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడింటికి కీలకమైన పోటీగా మారింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన శక్తిని చాటుకోవాలనుకుంటుంటే బీఆర్ఎస్ తన సీటు నిలుపుకోవాలని ప్రయత్నిస్తుంది. మరోవైపు బీజేపీ మాత్రం ఈ ఎన్నికను తాము బలపడేందుకు ఉపయోగించుకునేందుకు ప్రయత్నంలో ఉంది. జూబ్లీహిల్స్లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ప్రాముఖ్యత ఉందని స్థానిక పరిశీలకులు చెబుతున్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ ప్రాంతంలో మొదటిసారి టీడీపీ తరపున గెలిచారు. అంతేకాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఓటర్లు గణనీయంగా ఉన్నారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ప్రభావం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఆంధ్ర మూలాలున్న ఓటర్లను, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాన్ని ఆకర్షించే దిశగా వ్యూహం చేసింది. అందుకే తమ స్టార్ క్యాంపెయినర్లో ఏపీకి చెందిన నేతలను చేర్చినట్లు తెలుస్తోంది. పురంధేశ్వరి, సుజనా చౌదరి, సతీకుమార్ యాదవ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ వంటి నేతలను ప్రచార బృందంలో చేర్చారు. వీరికి ఆంధ్ర మూలాలున్న ఓటర్లతో, కొన్ని సామాజిక వర్గాలతో సంబంధాలు ఉండడం పార్టీకి పెద్ద ప్రయోజనంగా మారవచ్చని భావిస్తున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి మోహన్ రావు, పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి వంటి నేతలు నామినేషన్ ర్యాలీ, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా బీజేపీ వ్యూహాత్మక దృష్టిని చూపిస్తోంది. జూబ్లీహిల్స్ బీజేపీ ర్యాలీల్లో టీడీపీ జెండాలు కనిపించాయి. టీడీపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా వారికి ధన్యవాదాలు తెలపడం ఈ ఎన్నికల్లో పార్టీ ఎంత క్రమబద్ధంగా కూటమి బలం వినియోగించుకుంటుందో సూచిస్తుంది. అందువల్ల పైకి బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు కనిపించినా లోతుగా చూస్తే మిత్రపక్షాల బలాన్ని ఉపయోగించుకుంటూ ఓటర్లపై ప్రభావం చూపే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.